కోసం దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలనేటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి చర్చ ఖచ్చితంగా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటేనే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని మెజారిటీ ఆఫ్ ద వాకర్స్ ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ ఎన్నికలు ముఖ్యమంత్రినో ఎమ్మెల్యేనో కౌన్సిలర్లను చేసేటువంటి ఎన్నికలు కావు కాబట్టి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రపంచమంతా శ్లాఘిస్తున్నటువంటి నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మూడోసారిని వారు గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విధానం కనీసం ఈ జిల్లా సమస్యలను లేవలెత్తలేకపోవడం అనేటువంటి అంశాలు ప్రజల మదిలో ఉన్నాయి. 3 సంవత్సరాల టెన్యూర్లో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గ సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా పేద ప్రజల గొంతుకగా నిలబడినటువంటి విధానాన్ని కానీ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. నరేంద్ర గారి తర్వాత మళ్ళీ మెదక్ పార్లమెంటు మీద కాషాయ జెండా ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎగురుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా మాకు అదే రీతి లోపల కనబడతా ఉంది. ఆదరించిన సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.